महात्मा ज्योतिराव फुले आलोचन विधानम जोहार महात्मा ज्योतिराव फुले 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 सामाजिक न्याయం ज्योतिराव फुले आशयाలను जोहार महात्मा ज्योतिराव फुले ओके मैडम మంచి మంచి మల్లె మల్లె పూల దండాలల్లి మంచి పాత్రికేయ మిత్రులకు మరియు విద్యార్థులకు మరియు ఈ పురపాలక సంఘం నుంచి వచ్చినటువంటి ప్రజలకు అందరికీ కూడా ఈ కార్యక్రమానికి స్వాగతం గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఆర్సీఓ ఎంజగిరి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. సందర్భంగా ప్రభుత్వం అధికారికంగా వరకు ఓపిక కూర్చున్న పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన సంగారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. పక్షాన వచ్చినటువంటి ముఖ్య అతిథులకి అధికారి గారి చేతుల ద్వారా ముందుగా నిర్మలా జగ్గారెడ్డి మేడం గారికి, మున్సిపల్ చైర్పర్సన్ మేడం గారికి, జీవిత చరిత్రను తీసుకుంటే వారు ఒక సామాజిక రుగ్మతలు కులరహితలో చైతన్యం రావాలంటే విద్య ఒకటే ఏకైక మార్గం. ఆ విద్య ద్వారానే మహనీయుల గురించి అన్ని విషయాలు కూడా దాదాపు అన్ని విషయాలు మాట్లాడారు. ఒకటే ఒక విషయం, మన జ్యోతిరావు ఫులే గారు ఒక 2-3 తరాల కిందట సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలు, బాల్య వివాహాలు, వితంతువుల సమస్యలు, మహిళా విద్య, ఈ రకమైనటువంటి విషయాల మీద చాలా పోరాటం చేసి మనకు ఈరోజు ఒక దిక్సూచి కలిగించారు. మనము ఈ ప్రతి సంవత్సరం ఈ ప్రోగ్రాం చేసుకొని 2 గంటలు 4 గంటలు ఇక్కడ దాని గురించి మాట్లాడుకోవడం మర్చిపోవడం కాకుండా అతని యొక్క మహనీయుడు సూచించిన ఆశయాలను మనము నిజ జీవితంలో, వ్యక్తిగత జీవితంలో, వృత్తిపరమైన జీవితంలో కూడా పాటిస్తే అదే నిజమైన నివాళిని నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరి పెద్దలకు పేరు మేము చిన్నగా ఉన్నప్పుడు, అంటే మీ ఏజ్లో ఉన్నప్పుడే ఈ స్కూల్స్లో ఈ వర్ధంతి సందర్భాల్లో మేము ఆ స్టోరీస్ అన్నీ జయంతి సందర్భంగా మేము ఈ ఆయన స్టోరీ, ఆయన కథలు, మేము ఆయన చేసిన మంచి మార్గాలు విని ఉన్నాము. మేము అప్పుడే అనుకునేవాళ్ళము, అంబేద్కర్ గారు, జ్యోతిరావు బాపులే గారు, గాంధీ, అందరూ వీళ్ళ యొక్క జీవితాలు ఇంత కష్టంతో కూడుకున్న వాళ్ళ జీవితాలు మన సమాజం కొరకి ఆ జీవితాలని త్యాగం చేసి మనకు
జీవితాంతం వాళ్ళ యొక్క జీవితాల్ని చదువుకుంటా మనం ఎదగడానికి ఆ జీవితాలు అవసరం అయినాయి కాబట్టి అందులో భాగంగానే అతను 1827 నుంచి 1890 వరకు అతని యొక్క మార్గాలు మనం చూస్తే వితంతు వివాహాలు, అదేవిధంగా బాల్య వివాహాలు నిషేధం, అదేవిధంగా అతను రాసిన కొన్ని గ్రంథాలు బానిసత్వం పోవడం, అదేవిధంగా రైతు ఆవేదన, ఇలాంటి కొన్ని గ్రంథాలు అతనివి మన సమాజానికి ఉపయోగపడే విధంగా అతని జీవితాంతం పోరాటం చేయడం జరిగింది. ఈరోజు మనం సమానత్వానికి మార్గం చూపిన జ్యోతిరావు పూలే గారి జయంతిని ఘనంగా జరుపుకుంటున్నాం. మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మన టీజీఐఏసీ చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి గారికి, జిల్లా కలెక్టర్ ప్రావీణ్య గారికి, అడిషనల్ కలెక్టర్ గారికి, డిఎస్పీ గారికి, గ్రంథాలయ చైర్మన్ గారికి, పూన వేణు గారికి, బీరా యాదవ్ గారికి, మరి బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ జగదీశ్వర్ సార్ గారికి, మున్సిపల్ కౌన్సిలర్స్ అందరికీ, వేదిక పైన ఉన్న బీసీ కుల సంఘాల పెద్దలందరికీ పూలే గారి జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మరి పూలే గారు ఉన్న సమయంలో పేదలకు, ఆడపిల్లలకు విద్య అందుబాటులో లేదు. మరి అప్పుడు ఆయన విద్య అనేది హక్కు అని నమ్మి అందరికీ విద్యను అందించే విధంగా పోరాటం చేశారు. మరి తన భార్య సావిత్రిబాయి పూలే గారితో కలిసి బాలికల కోసం మొదటి పాఠశాలను కట్టించారు. అప్పుడు వారు ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు, అయినా కూడా వాళ్ళు వెనక్కి తగ్గలేదు. వారు మనకి ఇచ్చిన ఒక గొప్ప సందేశం, విద్య ఉంటేనే మన జీవితాలు మారతాయని. మరి ఇప్పుడున్న యువత అందరూ కూడా మీ మొబైల్ ఫోన్స్ యొక్క వాడకాన్ని తగ్గించి పూలే గారి లాంటి మహనీయుల యొక్క జీవితాలు చదవండి. మీరు మారితేనే మన సమాజం మారుతుంది. మరి ఇప్పుడున్న మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా పేదల అభివృద్ధి కోసం, మహిళా సాధికారత కోసం కృషి చేస్తుంది. మరి ఇదే మనం ఈరోజు పూలే గారికి ఇస్తున్న నిజమైన నివాళి. మనందరం కూడా మన హృదయపూర్వకంగా ఆయనకి నివాళులు అర్పిస్తూ ఆయన చూపిన మార్గంలో నడుద్దాం. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నమస్కరిస్తూ పూలే గారి జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి మీడియా మిత్రులకి ముఖ్యంగా బర్త్డే మనం ఎవరు చేసుకుంటామంటే ఎవరి బర్త్డే వాళ్ళే చేసుకుంటాం. దోస్తులను కానీ చుట్టాలను పిలుచుకుంటాం, కేక్ కట్ చేస్తాం. కానీ ఈరోజు మనం ఏం చేస్తున్నాం? 200 సంవత్సరాల కింద పుట్టిన మహనీయుని బర్త్డే మన సంగారెడ్డిలోనే కాదు దేశమంతటా చేసుకుంటుంది. అంటే ఎందుకు చేసుకుంటున్నాం? ఆయన చేసిన కృషి, ఆయన తపన సమాజానికి ఇవ్వడం. సమాజంలో ఇంతమంది వేదికపై ఉన్నాం, ఇంతమంది మరి పిల్లలు కానీ పెద్దలు కానీ ఇంత సంతోషంగా ఇక్కడ కూర్చున్నాము. ఆ అవకాశం ఇచ్చింది ఎవరు అంటే జ్యోతిరావు పూలే గారు. మరి మేము 60 ఏళ్ళకి వచ్చినప్పుడు, మేము చిన్నగా ఉన్నప్పుడు చూసిన సమాజంలో ఉన్న మార్పులు చాలా ఇప్పుడు మార్పు వచ్చింది. నేను స్కూల్లో చదువుకున్నప్పుడు అంటరాన్ని ఇది ఉండేది. ఎస్సీలు, బీసీలు మరి అగ్రవర్ణాలకి ముట్టుకునే పరిస్థితి, ఒకరికొకరే తాకే పరిస్థితి కూడా ఉండేది కాదు. మరి ఈరోజు అందరం కూడా సమానమే అనే విధంగా తీసుకొచ్చిన మహనీయుడు మరి జ్యోతిరావు పూలే గారు. ప్రతి మనిషి ఏమనుకుంటాం? సంపాదించాలి, సంతానం ఉండాలి, మరి మనం ఎదగాలి, ఒకరిని పొట్టగొట్టే, ఒకరిని నష్టం చేసే మనం పెద్ద కావాలని ఆలోచన చేసే సమాజం. మరి ఆ ఇద్దరు దంపతులు కూడా సంతానం వద్దు, సంపాదన వద్దు, సమాజం కోసమే మనం పాటుపడాలి. సమాజంలో ఉన్న ఇలాంటి అంటరానితనం కానీ మహిళలను ఒక బందీలాగా, అంటే వాళ్ళు ఒక నేరం ఘోరం చేసినట్లు 4 గోడల మధ్యలో ఉంచే రోజుల్లో మరి ఈరోజు ఇంత స్వేచ్ఛ. ఈరోజు నేను మాట్లాడుతున్నా అంటే నేను కూడా ఉద్యోగం చేసిన అంటే బీసీ కోటాలో నేను BSc నర్సింగ్ సీట్ రావడం, నేను గవర్నమెంట్ జాబ్ చేయడం జరిగింది. వాళ్ళు చేసిన కృషి.